అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దానిలో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. 89,000 మెంబర్స్ ఉన్నారు. సో ఈ సీజన్ అయిపోయే లోపల దాన్ని నేను 100K చేద్దాం అనుకుంటాను. సో ఉండే వాళ్ళందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నా లైవ్ అప్డేట్స్ అన్ని పెడతా ఉంటాను. నాకు లైవ్లో ఇవేమనిపిస్తామని చెప్పేసి ఈ రివ్యూ అయితే ఎపిసోడ్కి మాత్రమే, దాంట్లో అయితే లైవ్ న్యూస్ కూడా లైవ్ అప్డేట్స్ పెడతా ఉంటాను. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తప్పాలని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పొగడాలనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి మిస్టేక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరిది ఇది ఉంది. అండ్ లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ని కూడా యష్మి సంచాలకంగా చెడగొట్టింది అనేసి అనిపిస్తుంది. ఈ సీజన్ మొత్తంలోకి యష్మి ఒక్కసారి కూడా సంచాలకంగా సరిగ్గా చేయలేదనిపించింది. అండ్ లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ కూడా చెడగొట్టింది అనేసి అనిపిస్తుంది. యష్మి వల్లే మొత్తం దొబ్బింది అనేసి అనిపిస్తుంది. ఒకవేళ యష్మి కానీ ప్రాపర్గా రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా రూల్స్ అర్థం చేసుకొని చేస్తుంటే దెర్ వుడ్ హ్యావ్ బీన్ ఎ ఛాన్స్ ఫర్ పృథ్వీ ఆల్సో టు విన్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి పడాల్సిన చోట రెండు పడినాయి అనేసి అనిపిస్తుంది. యష్మి ఒకటే కాకుండా ఇది కంటెస్టెంట్స్ ఎవరు కూడా అర్థం చేసుకొని ఒక తప్పు అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే రూల్స్ కంప్లీట్గా అసలు ఎవరికి అర్థం కాలేదా, తెలుగు అర్థం కాదా, లేకపోతే రూల్స్ అర్థం కాలేదా అని చెప్పేసి అర్థం కాలేదు. గౌతమ్ ఆ టాస్క్ పేపర్ని 2 సార్లు చదివినా కూడా తనకు అర్థం కాలేదా రూల్స్ అని చెప్పేసి ఒక పక్క అది కూడా డౌట్ వచ్చింది. అండ్ రోహిణి వర్సెస్ విష్ణు ఫైట్లో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది తప్పు లేదు అని చెప్తాను. అండ్ కొన్ని తప్పులు ఈ ర్యాట్ బ్యాచ్ కూడా ఈ మధ్య కొంచెం టీమ్ లాగా ఎవడో యూ కాల్ ఇట్ గ్రూప్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆ గ్రూప్ గేమ్ గురించి కూడా మాట్లాడతాము. సో ఎపిసోడ్లో చాలా విషయాలు కట్ చేస్తాను. నిజంగా ఎడిటర్ కనిపిస్తే గుద్దాలు అనిపిస్తుంది ఎడిటర్ని భయంకరంగా. అసలు ప్రాపర్గానే ఎడిటింగ్ లేదబ్బా. ఈరోజు ప్రోమోలో ఒకటి జరిగిందా, ప్రోమోలో జరిగిందేమో ఎపిసోడ్లో లేదు, లైవ్లో జరిగేది ఎపిసోడ్లో ఉండదు, ఎపిసోడ్లో ఉండేది లైవ్లో ఉండదు, లైవ్లో గొడవ కట్ చేస్తాడు, ఎపిసోడ్లో అది మొత్తం కట్ చేస్తూ ఉంటాడు. అసలు ప్రాపర్గానే ఎడిటింగ్ లేదు. లైవ్, ప్రోమో, ఎపిసోడ్ మూడింటికి సంబంధం లేకుండా ఉంటుంది. అసలు సంబంధమే లేకుండా బిహేవ్ చేస్తున్నాడు ఎడిటర్ మాత్రం. వాళ్ళు ఎడిట్ చేయిస్తున్నాడా లేకపోతే ఎడిటర్ అట్లా సెన్స్లెస్గా ఎడిట్ చేస్తున్నాడని చెప్పేసి మనకు తెలియదు. నిన్న కూడా గౌతమ్ విషయము లైవ్లో జరిగింది సంచాలక్గా, ఎపిసోడ్లో సుత్తంగా లేదు. ఎపిసోడ్ చూస్తున్నారంటే ఎవరైనా గౌతమే గ్రూప్ గేమ్ అన్నాడా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. లైవ్ చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అందరూ 24/7 లైవ్ చూడరు. మా రివ్యూవర్స్ అందరూ లేకపోతే చాలా మందికి ఆ లైవ్లో ఏం జరిగింది అనేసి స్ప్రెడ్ కూడా అవ్వదు. ఎందుకంటే ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకి, డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక లైవ్లో ఇది జరుగుతుందా అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. కానీ జనరల్గా ఇప్పుడు 100 ఫాలోవర్స్ ఉండేవాడు, 200 ఫాలోవర్స్ ఉండేవాడు గౌతమ్ ఇట్లా అన్నాడు అనేసి చెప్తే కూడా ఊరికి ఏదో ఒకటి వాగుతానలే అనేసి అనుకోవచ్చు. ఈ రకంగా తీసుకుంటే బిగ్ బాస్ సీజన్ 5 వరకు అసలు లైవే లేదు. ఎన్ని కట్ చేసి ఉండొచ్చు, ఎంతమందిని మనం ఎన్ని రకాలుగా తప్పుగా అనుకొని ఉండొచ్చు వాళ్ళు లైవ్లో ఒకటి, ఎపిసోడ్లో ఒకటి చూపిస్తూ ఉంటే. సో నాకు అనిపించింది ఈ 24/7 లైవ్ వల్ల చాలా మందికి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి ఒక రకంగా అనిపించింది. అప్పటిదాకా మనము నెగిటివ్ అనుకున్న వాళ్ళు కూడా నెగిటివ్ కాదేమో, మనకు అట్లా చూపించినారేమో, అంత ఎడిటర్స్ మ్యాజిక్ అనేసి వచ్చిన వాళ్ళంతా చెప్తా ఉంటే ఏదో అనుకున్నాను, ఎడిటర్స్ మ్యాజిక్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. అండ్ రోహిణి ఎఫర్ట్స్ హ్యాట్స్ ఆఫ్, అది మళ్ళీ హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను ఈ పాయింట్. అండ్ పృథ్వీ చెప్పినాను కదా, తన కోపమే తన శత్రువు అనేదానికి లైవ్ ఎగ్జాంపుల్ పృథ్వీ. సో మీకు కూడా ఎక్కువ కోపం ఉందంటే దాన్ని తగ్గించుకోండి, ఎందుకంటే మీ కోపమే మీ శత్రువు అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. సో పృథ్వీ అగ్రెషనే ఈరోజు పృథ్వీని మెగా చీఫ్ చేయకుండా ఉండింది, లాస్ట్ మెగా చీఫ్ చేయకుండా ఉండింది. ఇన్స్పైట్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఇన్ నామినేషన్స్ ఫర్ 10 weeks అండ్ 10 weeks ఇమ్యూనిటీ లేకుండా, ఏమీ లేకుండా, ఒక్కసారి కూడా చీఫ్ అవ్వకుండా, హౌస్ సపోర్ట్ ప్రాపర్గా లేదు పృథ్వీకి. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిజ్ అగ్రెషన్. అది కూడా చెప్తాను. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏమని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ వచ్చి బుల్లి నా మంగరు బుల్లి తల్లి, నా మంగరు బుల్లి తల్లి, నా లేతందాలు నీవేలే, ప్రభాస్ పాట బల్లే బల్లే. ఇది యాక్చువల్లీ డార్లింగ్ సినిమా పాట, ఆ పాట వచ్చింది. దాని తర్వాత ప్రేరణది వచ్చి మ్యారేజ్ డే అని చెప్పేసి హౌస్ వాళ్ళందరూ బ్రెడ్ జామ్తో ఒక కేక్ లాగా చేసి కేక్ కట్ చేసినారు. షీ వాజ్ వెరీ స్వీట్ అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంది. సో హౌస్లో మీకు తెలీదు, నేను కూడా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను, బికాస్ ఐ వాజ్ ఎన్ బిగ్ బాస్ కంటెస్టెంట్. హౌస్లో ఎమోషన్స్ అన్నీ ఉండేదానికి 30-40 times ఎక్కువ ఉంటాయి అనమాట. సరే మీకు ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్ వస్తే హౌస్లో చాలా హ్యాపీనెస్ వస్తుంది, కొంచెం బాధ అనిపిస్తే హౌస్లో దానికి 10 times ఎక్కువ బాధ అనిపిస్తుంది. అట్లే ఉంటుంది అనమాట. బికాస్ ఆ సిచ్యువేషన్స్ ఇవి అట్లే ఉంటాయి. ఇప్పుడు నాకు బయట ఒంట్లో బాగాలేదనుకో, ఎవడైనా ఒక ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చినాడు అనుకో, థ్యాంక్స్ రా మచ్చా ట్యాబ్లెట్ తెచ్చిన దానికి అనేసి అనిపిస్తుంది. అదే బిగ్ బాస్ హౌస్లో ఒంట్లో బాగాలేనప్పుడు, నేను ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పినాను, నా బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పునున్నాను. నాకు ఒకసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఫుల్ దగ్గు, నా వల్ల కాలేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. శ్రీహాన్ వచ్చి 5 గంటలకు నాకు నిద్ర లేపి మిరియాల పాలు ఇచ్చినాడు. ఆ రోజు సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ మిరియాల పాలు ఇచ్చినాడు. నాకు పిచ్చెక్కిపోయింది, ఏంద్రా స్వామి ఇట్టున్నారు అని చెప్పేసి
సో అండ్ నాకు వచ్చి కీర్తికి నాకు అప్పటికి మంచి ర్యాపోనే లేదు. నాకు ఒళ్ళంతా నొప్పులు, నా వల్ల కాలేదు నిలబడేదానికి. కీర్తి వచ్చి నా కాలు నొక్కింది, ఆరోహి వచ్చి నా కాలు నొక్కింది. నేను అడగకుండానే అవన్నీ ఎంత బాగా అనిపిస్తుంది. ఒక పర్సన్ వచ్చి అట్లా చేస్తూ ఉంటే బయట అనిపిస్తే అరే థ్యాంక్స్ రా అని చెప్పేసి గమ్మునైపోతారు. బట్ హౌస్లో అది 10 times ఎక్కువ కనిపిస్తుంది. సేమ్ అట్లే ప్రేరణది ఈ మ్యారేజ్ డే వచ్చి వాళ్ళందరూ సెలబ్రేట్ చేసేది. ప్రేరణకి 10 times ఎక్కువ మంచిగా అనిపించింది. వావ్ ఎంత స్వీట్ అందరూ అని చెప్పేసి ఏడ్చేసింది. దాని తర్వాత వాళ్ళందరూ డ్యాన్స్ కూడా వేస్తున్నారు. ప్రేరణ డ్యాన్స్ వేసి చూపించినారు అనమాట ప్రేరణకి. అదొకటి అయిపోయింది. దాని తర్వాత ఆటో టాస్క్. ఈ ఆటో టాస్క్ మనకు ప్రోమోలో ఏం జరిగింది, విష్ణుప్రియ వచ్చి రోహిణితోయ్ అనేసి అనింది. దాని తర్వాత రోహిణి కిందకి దిగేసిన తర్వాత ఎట్లా ఆడతారో నేను చూస్తా ఇప్పటి నుంచి అని చెప్పేసి పోవడం. ఇదంతా ఎపిసోడ్లో లేనే లేదు. ఎపిసోడ్లో సప్పగా పోయింది ఆటో టాస్క్. ఏంద్రా ఇది ప్రోమోలో అంత వేసినాడు ఎడిటర్, మా ఇప్పుడే ఇద్దరు లేసి ప్రోమో చేసినట్టుంది, బాగా చేసినాడు ప్రోమో, ఈ సీజన్ మొత్తానికి ఇదే బాగా చేసినాడు ప్రోమో అని చెప్పేసి అనుకుంటే ఎపిసోడ్లో ఏమీ లేదు. నేను షాకు. లైవ్లో ఏమీ లేదు. లైవ్లో ఆదిరెడ్డి పెట్టినట్టు ప్రీమియం సబ్స్క్రిప్షన్ 1499 1399 పెట్టి 1400 1500 పెట్టి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని హాట్స్టార్ లైవ్ చూస్తూ ఉంటే లైవ్లో ఏమీ లేనప్పుడు లైవ్ ఎందుకు బొచ్చిపీకేదానికి చూసేది? 1400 సబ్స్క్రిప్షన్ ఎందుకు బొచ్చిపీకేదానికి? హాట్స్టార్లో పెద్ద సినిమాలు ఉంటాయంటే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. మీ అంత సినిమాలంతా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోనే బాగున్నాయి హాట్స్టార్ కన్నా. ఒకప్పుడు హాట్స్టార్ వేరు. ఒకప్పుడు హాట్స్టార్లో కనీసం గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్న ఉండేది. 6 సార్లు చూసిన గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా లేదు. ఏందో నాకు అర్థమే కాల. దాని తర్వాత ఆటో టాస్క్లో రోహిణి వెనకాల కూర్చుంది. డ్రైవర్ సీట్లో విష్ణుప్రియ అండ్ యష్మి ఇద్దరు కూర్చున్నారు. మధ్యలో వచ్చి పృథ్వీ తేజ ఇద్దరు కూర్చున్నారు. పృథ్వీ బార చాచుకొని కూర్చున్నాడు. తేజ వచ్చి కొంచెం జరుగు బ్రో అని చెప్పేసి అంటున్నాడు. ఈ టాస్క్ మాత్రం నేను లైవ్లో కూడా చూస్తున్నాను. లైవ్లో పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను మీకు వీడియో చేద్దామని చెప్పి. ఆ లైవ్ తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే సరే పాయింట్స్ ఎంత చూసుకుంటే ఎట్లా నిద్రపోయినా నాకు తెలియదు. బికాస్ ఐ వాజ్ సో టైర్డ్. నిన్న షూట్ తర్వాత చాలా టైర్డ్ అయిపోయినా, ఎందుకని తెలియదు. చాలా హెడేక్ వచ్చేది. ఈ మధ్య ఊరికైనా హెడేక్ వస్తుంది, ఏమని అర్థం కావట్లేదు. ఏదో ప్రాబ్లం, ఏదో ఒక తర్వాత ఒక ప్రాబ్లం. ఊరికే హాస్పిటల్ పోతే ఏదో ప్రాబ్లం బయటపడుతుందని చెప్పేసి హాస్పిటల్ కూడా పోవట్లేదు నేను. అయినా కూడా నేను మీకోసం వీడియోలు చేస్తున్నాను. ఇంకెంత ఉందబ్బా మహా అంటే 20 రోజులు ఉంది. కరెక్ట్గా 20 రోజులు. డిసెంబర్ 11th ఫినాలే. 20 రోజులు ఉంది. 20 రోజులు నేను మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటాను. అది కూడా ఇంకోటి ఏం తెలుసా, నాకు డైలీ ఒక 3-4 వీడియోలు చేయాలని ఉంది, కానీ 20 రోజులు మీకు కంప్లీట్గా టచ్ ఉంటుంది దానికి. ఆ వీడియోలకి నాకు తగ్గట్టు, నేను పెట్టే ఎఫర్ట్స్కి తగ్గట్టు వ్యూస్ రావట్లేదు అనే ఒక ఫీలింగ్తో చేయబోతే కూడా కావట్లే. సరే నాకు ఈ 50K 70K వ్యూస్ అంతా సీజన్ 4 అప్పుడే వచ్చేది. సీజన్ 4 అప్పుడే 50-70K వచ్చేసి ఇప్పుడు అసలు వ్యూస్ రాకపోతే అసలు చేయబుద్ది కావట్లా. ఏం చేస్తాంలో వచ్చే 40-50 వేల వ్యూస్కి ఎంత వస్తుంది మా అంటే 2-3 వేలు వస్తుంది ఎందుకు ఊరికే అని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చేసి 2-3 వేలకి ఇంత కష్టపడాలా అనే ఫీలింగ్ వచ్చేసి దీని వల్ల బయట ప్రమోషన్లు చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ప్రమోషన్లు ఈ షూట్లు చేసుకుంటాను నేనైతే. సో తర్వాత ఏమైందంటే తేజ వచ్చి విష్ణుప్రియని విష్ణుప్రియకి చెప్తాను అనమాట. విష్ణుప్రియ లేయచ్చు కదా, ఆల్రెడీ నువ్వు మెగా చీఫ్ అయ్యావు కదా అనేసి. విష్ణుప్రియ వచ్చి ముందు తేజాని తర్వాత రోహిణిని తోయండి. నిన్న తేజకి 50 పాయింట్స్, రోహిణికి 40 పాయింట్స్ వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి, ముందు వాళ్ళని తోయండి అనేసి చెప్తా ఉండింది. దాని తర్వాత ఎపిసోడ్లో జరిగింది చెప్తా. పృథ్వీ వచ్చి రోహిణిని తోద్దామని ట్రై చేస్తూ ఉండింది. రోహిణి వచ్చి పృథ్వీని తోద్దామని ట్రై చేస్తూ ఉండింది. వెనకాల కూర్చోండే పిల్ల వచ్చి పృథ్వీని తోయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా పృథ్వీ రెచ్చిపోయినాడు. పృథ్వీ కొంచెం ఎవరైనా చేస్తే చాలు కావాలనే రెచ్చిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా రెచ్చిపోయి రోహిణిని తోసేదానికి ట్రై చేస్తూ ఉన్నాడు. తేజ లేయిరా అని చెప్పేసి రోహిణి వచ్చి తేజను అడుగుతూనే ఉంది, హెల్ప్ చేయరా అని చెప్పేసి. కానీ తేజ వచ్చి పట్టించుకోకుండా యష్మిని తోస్తా కూర్చున్నాడు. యష్మి ఏమో తేజ నువ్వు ఎవరిని తోయాలి, తేజ ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి అని నువ్వు రోహిణిని తోయాలి అనేసి చెప్తా ఉండింది. దాని తర్వాత పృథ్వీ వచ్చి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఆడండి అనేసి అన్నాడు. రోహిణి మీరు కూడా ఆడుతున్నారు కదా గ్రూప్ గేమ్ అనేసి అన్నారు. బేసిక్గా నిజంగానే అక్కడ అదే జరిగింది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు యష్మి, పృథ్వీ అండ్ విష్ణుప్రియ. అంటే అది గ్రూప్ గేమ్ అనేసి చెప్పేదానికి లేదు. బికాస్ పృథ్వీకి యష్మి విష్ణుప్రియ ఇద్దరు ఫ్రెండ్సే. విష్ణుప్రియ పృథ్వీ ఫ్రెండే, యష్మికి ఏమో పృథ్వీ ఫ్రెండే. సో ఇక్కడ విష్ణుప్రియ ఎట్లో పృథ్వీ తోక, దానికి మనం ఏం ఆడేదానికి లేదు. సో వాళ్ళ గ్రూప్ గేమ్ ఖచ్చితంగా ఆడతారు. బికాస్ వాళ్ళ ముగ్గురులో లాస్ట్లో చూసుకుందాం అనుకుంటారు, ఫస్ట్ బయట వాళ్ళే తీసేద్దాం అనేసి అనుకుంటారు. దాన్ని నేను గ్రూప్ గేమ్ అని చెప్పిన దాని ఫ్రెండ్షిప్ అనేసే చెప్తా. ఇక్కడ రోహిణి తేజ ఇద్దరు కూడా కలిసి ఆడదాము అనేసి అనుకున్నారు. బట్ తేజ వచ్చి సహకరించట్లే. తేజ వచ్చి యష్మిని దోస్తా కూర్చున్నాడు. యష్మి వచ్చి యాస్తో పుష్ చేస్తా ఉన్నది తేజని. ఇంకా యష్మి పృథ్వీ ఇద్దరు కలిసి తేజని దోసినప్పుడు తేజ దమా అనేసి కిందికి పడిపోయాడు అనమాట. తేజ పోయిన తర్వాత ఒక లెగ్ బయట పెట్టింది రోహిణి. అప్పుడు వచ్చి దాన్ని నబీల్ ఏం చెప్తున్నాడు అంటే మోస్ట్ ఆఫ్ ద బాడీ నేలకు టచ్ అయిందంటే నేను దాన్ని అవుట్ లాగే కన్సిడర్ చేస్తాను అనేసినాడు. వీళ్ళందరూ సంచాలకుగా ఉండి రూల్స్ ఎందుకు మారుస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నా సీజన్లో సంచాలకుగా నేను రూల్స్ మార్చి నేను ఒక పెద్ద ఎర్రిపప్పు అయినాను, నన్ను భయంకరంగా తిట్టినారు, అవంతా తెలిసి కూడా మళ్ళీ వీళ్ళు ఎందుకు సంచాలకుగా రూల్స్ మారుస్తున్నారో అర్థం కావట్లేదు. ఆటో నుంచి బయటికి వస్తేనే అవుట్. నబీల్ వచ్చి
ఎక్కువ బయటకు వస్తే అవుట్ అనేసి అంటాడేంటి, అసలు ఆ రూల్ ఎందుకు మార్చాడని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద లెగ్ రోహిణి బయట పెట్టింది కాబట్టి అవుట్ ఇచ్చినాడు. నాకైతే నబీల్ అనవసరంగా రూల్ చేంజ్ చేసినాడు అనిపించింది. ఎందుకంటే ఒక కాల్తో కూడా మళ్ళీ రోహిణి పికప్ అయ్యి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. దెర్ వాజ్ అ ఛాన్స్ ఫర్ రోహిణి వెళ్ళి అక్కడికి కూడా టైట్గా పట్టుకోవడానికి, బట్ చేయలేదు. రోహిణి చాలా 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 ఎఫర్ట్స్ ఇచ్చింది, చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది అనమాట రోహిణి. సో దాని తర్వాత రోహిణి ఇక్కడ ఒక పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. తేజాన్ని తోసేటప్పుడు రోహిణి వచ్చి తేజాన్ని పట్టుకొని పైకి లాగడానికి ట్రై చేసింది. తేజ ఇట్లా పడిపోతా ఉంటే రోహిణి వచ్చి ఒక చెయ్యి ఇచ్చి తేజాన్ని పైకి లాగడానికి ట్రై చేస్తుంది, విచ్ ఇస్ వెరీ నైస్ ఫ్రమ్ పాయింట్. తర్వాత రోహిణిని కూడా యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ ముగ్గురు కలిసి రోహిణిని తోసేస్తున్నారు అనమాట. సో హాఫ్ లెగ్ బయట ఉంది కాబట్టి ఓన్ రూల్స్ పెట్టి నబిల్ రోహిణిని బయటకు తోసేస్తున్నాడు, విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్. అవసరం లేదు అనేసి అనిపించింది. రోహిణి యాక్చువల్లీ దిగిన తర్వాత మీరు ఎట్లా ఆడతారో నేను చూస్తాను, ఆడండి, ఇప్పటి నుంచి ఆడండి అని చెప్పేసి అంటుంది. ఇది ప్రోమోలో వేస్తున్నారు. రోహిణిని పుష్ అని చెప్పేసి విష్ణుప్రియ ప్రోమోలో అంటుంది. అది కూడా ప్రోమోలో వేస్తున్నారు కానీ ఎపిసోడ్లో వేయలేదు, దాని గురించి చెప్తున్నా. దాని తర్వాత యష్మి వచ్చి విష్ణుప్రియతో చెప్పింది, విష్ణు నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు కదా, ప్లీజ్ విష్ణు దిగు ప్లీజ్ అనేసి అంటా ఉంటే, నాకు అట్లీస్ట్ 40 పాయింట్స్ కావాలరా, నిన్న మరీ తక్కువ 10 పాయింట్స్ వచ్చినాయి, ఈరోజు కనీసం 40 పాయింట్స్ కావాలి అని చెప్పేసి అనింది. దాని తర్వాత పృథ్వీ రోహిణిని అటాక్ చేస్తే నువ్వు యష్మిన్తో సేమ్ చేస్తావు. ఇది ఏంటంటే రోహిణి అవుట్ అయిపోయిన తర్వాత రోహిణి తేజ అవుట్ అయిపోయిన తర్వాత రోహిణి తేజ కన్నా ఎక్కువ అవినాష్ ప్రేరణ ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజులు ర్యాట్ బ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు ట్రాక్ బ్యాచ్ అయింది. ఎందుకంటే ప్రేరణ కూడా ఈ ర్యాట్ బ్యాచ్తో చేరిపోయి వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతుంది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అనమాట. సో గ్రూప్ గేమ్ అంటే గ్రూప్ గేమ్ ఆడటం ఏం తప్పు కాదు, వాళ్ళు ఒప్పుకుంటే అదేం తప్పు కాదు. బట్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ గ్రూప్ గేమ్ పాయింట్ అవుట్ చేసినప్పుడు వీళ్ళ గ్రూప్ గేమ్ని కూడా పాయింట్ అవుట్ చేయాలనేసి అనిపించింది. సో ఇది లైవ్లో జరిగింది. అవినాష్, రోహిణి, తేజ ఇద్దరు వచ్చేసిన తర్వాత పృథ్వీ రోహిణిని అటాక్ చేస్తా ఉంటే నువ్వు యష్మిన్తో సేమ్ చేస్తావురా, నువ్వు రోహిణిని కాపాడాలి కానీ పృథ్వీని పట్టుకోవాలి కానీ నువ్వు యష్మిని అటాక్ చేసి ఏం చేస్తావు అని చెప్పేసి తేజను అడుగుతా ఉండి, అసలు ఎందుకు నన్ను రోహిణికి సపోర్ట్ చేయట్లేదు, నేను పృథ్వీని తోస్తూనే ఉన్నా. రోహిణి కూడా అంటా ఉంది, నేను పృథ్వీని తోస్తూనే ఉన్నా, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు ఖాళీగా ఉన్నావు, అసలు నన్ను ఏమే సపోర్ట్ చేయలేదురా నువ్వు అని చెప్పేసి చెప్తా ఉండింది. దాని తర్వాత గేమ్లో పృథ్వీ మధ్యలో ఉన్నాడు, మీరిద్దరు ఆడుంటే తీసేయండొచ్చు అనేసి అన్నాడు నిఖిల్. నాకు ఒక నుంచి ఒకటి డామనింది, ఏంద్రా నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ కదా, సడన్గా ఇండివిజువల్ గేమ్ ఆడాలి అని ఒక ఫీలింగ్తో పృథ్వీకి సపోర్ట్ చేయకుండా ఉన్నాడా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసి అందరూ అంటున్నారు కాబట్టి ఇట్లా ఏమైనా కావాలనేసి చేస్తున్నాడా అనేసి అనిపించింది. సో అక్కడ నిజంగా అందరు వచ్చి తేజ మీద, తేజ నువ్వు ఆడలేదురా తేజ, అసలు ఏం ఆడావు తేజ అని చెప్పేసి అందరు అంటున్నారు. ప్రేరణ, అవినాష్, నిఖిల్ అందరూ సరిగ్గా ఆడలేదని చెప్పేసి. రోహిణి కూడా అంటా ఉంది, నువ్వు సరిగ్గా ఆడలేదురా, అసలు నువ్వు నేను కలిసి ఉంటే పృథ్వీని తోసేసి ఉండొచ్చు అనేసి. సో అక్కడ గ్రూప్ గేమ్ ఆడుండాలి, నువ్వు ఎందుకు ఆడలేదు అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. అవినాష్ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు వాళ్ళకన్నా ఎక్కువ. సో నాకు అక్కడ ఏంద్రా ఇది, వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ ఉన్నారు, ఇట్లా అవసరమా వాళ్ళని గ్రూప్ గేమ్ ఆడడం తప్పు కాదు, బట్ నువ్వు పక్కన వాళ్ళకి గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, గ్రూప్గా చేస్తున్నావు అనేసి అన్నప్పుడు మీరు గ్రూప్ గేమ్ ఆడకూడదు, మీరు ఇండివిజువల్గా ఆడాలా. మీరు గ్రూప్ గేమ్ ఆడాలి అని చెప్పేసి ఒక ఇనిషియేషన్ తీసుకొని పక్కన వాళ్ళు గ్రూప్ గేమ్ గురించి మాట్లాడకూడదు. ఇంకొకటి, గౌతమ్కి కనిపించలేదా, గౌతమ్కి 24 గంటలు ఓజీ బ్యాచ్ వాళ్ళ గ్రూప్ గేమ్ కనిపిస్తుంది కానీ వీళ్ళ గ్రూప్ గేమ్ కనిపించలేదా అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత పృథ్వీ వచ్చి యష్మిని తోసేసినాడు. యష్మి భయంకరంగా ఫీల్ అయిపోయింది దానికి. యష్మి చెప్తా ఉన్నది, ఏం చెప్తా ఉన్నది, యాక్చువల్లీ విష్ణుప్రియ గట్టిగా తోస్తా ఉంది, యష్మిని పట్టుకొని తోస్తా ఉంది. ఇదంతా లైవ్లో చూపించలేదు. లైవ్లో వాళ్ళని తోస్తా ఉంటే వాళ్ళని చూపించకుండా పక్కన కూర్చొని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే వాళ్ళని చూపిస్తూ ఉన్నారు. సో గట్టిగా తోస్తా ఉంది విష్ణుప్రియ. దాని తర్వాత పృథ్వీ కూడా పట్టుకొని యష్మిని కింద తోసేస్తారు. అప్పుడు యష్మి చాలా సీరియస్ అయిపోయింది, నాకు నిన్న తోసే ఛాన్స్ ఉన్నా కూడా నేను నిన్ను తోయలేదు అని చెప్పేసి. అదే ఆ వేలాడి టాస్క్, రెడ్ బ్లూ టాస్క్ ఉంది కదా, దాంట్లో యష్మి పోయి పృథ్వీ పోయి యష్మి దాంట్లో నిలబడినాడు కదా, అప్పుడు నాకు తోసే ఛాన్స్ ఉన్నా కూడా నేను నీకు తోయలేదంటే యష్మి ఇట్స్ అ గేమ్, నువ్వు ఎమోషనల్ అవ్వకు అనేసి అన్నాడు పృథ్వీ. దాని తర్వాత నేను నిన్న ఆలోచించి ఉండాల్సింది గేమ్ అని, నేను గేమ్ అనుకోలే, నువ్వు గ్రాటిట్యూడ్తో ఉంటా అన్నావు, చేయలేదు అని చెప్పేసి అని. లైవ్లో యాక్చువల్లీ యష్మి భయంకరంగా ఆ ఫ్రస్ట్రేషను, ఆ ఉక్రోషం అంతా పెట్టుకొని ఫుల్ ఏడుపు, కళ్ళల్లో నిండా నీళ్ళు పెట్టుకొని ఫీల్ అయిపోతా ఉండింది పృథ్వీ అట్లా తోస్తున్నాడని ఫీల్ అయిపోతా ఉంటే విష్ణుప్రియ వచ్చి నవ్వుతా ఉండింది. నాకు నిజంగా చెప్తాను, ఒక పక్కన మనిషి ఏడుస్తూ ఉంటే అసలు ఎట్లా నవ్వు వస్తుందబ్బా విష్ణుప్రియకి, నాకు సెన్స్లెస్ అనిపిస్తుంది. అసలు విష్ణుప్రియని ఏమన్నా అంటే ఫ్యాన్స్ ఎగేసుకుంటూ వచ్చేస్తారు కానీ నాకు అసలు ఏడుస్తూ ఉంటే ఒళ్ళు మండతా ఉండింది. యష్మి అంత ఏడుస్తూ ఉండింది, ఏంటి పిల్ల ఎంత నవ్వుకుంటా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. పృథ్వీ కూడా నవ్వుతూ ఉన్నాడు విష్ణుప్రియతో చేరి, నాకు భలే కోపం వచ్చింది. దాని తర్వాత యష్మి లైవ్లో
ఒకరు 40 ఒకరు 50 తీసుకుందాం అనుకున్నారా అనేసి అంటే పృథ్వీ వచ్చి నువ్వు నా టీషర్ట్ ఇప్పుతా అన్నావు కదా యష్మి, అంటే టీషర్ట్ చింపుతా అన్నావు కదా, టీషర్ట్ పడినప్పుడు పృథ్వీ టీషర్ట్ వచ్చి యష్మి చింపుతా అనిందంట. నువ్వు నా టీషర్ట్ చింపుతా అన్నప్పుడు నేను ఇప్పుడు తోయడం నీకేమి తప్పు కాదు కదా అనేసి అన్నాడు. ఇది యాక్చువల్లీ లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో రాలేదు. ఆ పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది. పృథ్వీ యష్మిని తోసిన దానికి యష్మి ఫీల్ అవుతోంది. నేను అనుకున్నాను ప్రోమో చూసి యష్మి పాత యష్మి ఈజ్ బ్యాక్ అనుకున్నా, బట్ అక్కడ అనవసరంగా ఆర్గ్యూ చేసింది అని చెప్పేసి అనిపించింది. బట్ హర్ట్ అయిన పాయింట్లో ఆర్గ్యూ చేసింది కాబట్టి ఓకే అనుకోవచ్చు. నిన్న పృథ్వీ టీషర్ట్ కూడా చింపుతా అనిందంటే యష్మి. సో నువ్వు నా టీషర్ట్ చింపుతా అన్నప్పుడు నేను కిందకి తోడడం తప్పేం కాదు కదా అన్నాడు. నిజంగా తప్పు కాదు, పృథ్వీ లాజిక్లో పాయింట్ ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత డీలా మీ ఇద్దరు కాంప్రమైజా డీలా అని చెప్పేసి అని నన్ను ఎలా పుష్ చేసావో అలానే పుష్ చేసి తీసుకో పాయింట్స్, ఒప్పుకుంటా. నన్ను తోసి ఎలా అయితే పాయింట్స్ తీసుకున్నావో ఇప్పుడు విష్ణుప్రియాను కూడా అట్లే తోసి పాయింట్స్ తీసుకొని నేను చూడాలి అనేసి అంటే నేను ఎలా అయినా తీసుకుంటా నీకెందుకు యష్మి అనేసి అన్నాడు పృథ్వీ. దాని తర్వాత యష్మి వచ్చి పృథ్వీతో చెప్తానుంది, ఎందుకు తోయట్లా, ఇంకొకరు ఉంటే ఆటోలో తొయ్యి, ఎందుకు అంటే చాలాసేపు జరిగింది వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా, ఎందుకు తోయట్లా తొయ్యి, నన్ను మాత్రం తోసావు కదా తొయ్యని. ఇక్కడ యష్మి ప్రాబ్లం ఏంటంటే కొంచెం జెలస్, అంటే నేను పృథ్వీకి ఎంత ఇది కూడా ఇస్తా ఉంటే నేను ఇంత ప్రయారిటీ ఇస్తాను పృథ్వీకి, బట్ పృథ్వీ నాకన్నా ఎక్కువ విష్ణుప్రియకి ప్రయారిటీ ఇస్తాడు. నన్ను అట్లా కిందికి తోసాడు, బట్ విష్ణుప్రియాని ఎందుకు కిందికి తోయట్లేదు అని చెప్పేసి ఆ కుళ్ళుతో దాంతో రగిలిపోతా ఉండింది. నన్ను తోసాడు, నేను హెల్ప్ చేసి అయినా నన్ను తోసాడని ఆ కుళ్ళు మూతిలో తెలిసిపోతా ఉందన్నమాట. దాని తర్వాత పృథ్వీ అన్నాడు, వాళ్ళు నా మీదకి వచ్చారు, రోహిణి నా మీదకి వచ్చింది, తేజ నా మీదకి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని తోసాను, విష్ణుప్రియ నా మీదకి వస్తే నేను విష్ణుప్రియాని కూడా తోస్తా, యూజ్లెస్ మాట్లాడుకు, గేమ్లో లేని ప్లేయర్ నువ్వు అని చెప్పేస్తున్నాడు. యష్మి వచ్చి నేను ఖచ్చితంగా మాట్లాడతాను, నా ఇష్టం, ఏం సంచాలక్ మాట్లాడకూడదా అని చెప్పేసి నబీల్ని అడుగుతుంది. నువ్వు ఏమన్నా మాట్లాడచ్చు అని చెప్పేసి అంటే ఆడి గెలుచుకోరా సైలెంట్ అవుతా, నువ్వు ఆడి గెలుచుకోరా నేను సైలెంట్ అవుతా, ఆడకుండా మాట్లాడుకు, నీ కోర్టుకే వస్తే మాట్లాడతా, నీ కోర్టుకే వస్తే ఆడతా, ఆ డైలాగ్స్ అంతా చెప్పకు, ఆడి గెలుచుకో అని చెప్పేసి ఇంకా రెచ్చగొడుతుంది అనమాట. అంటే తోయట్లేదు, నన్ను తోసాడు విష్ణుప్రియాని ఎందుకు తోయట్లేదు అని కుళ్ళు యష్మికి, అందుకని అట్లా మాట్లాడుతూ ఉంది. లాస్ట్కి పృథ్వీ వచ్చి విష్ణుప్రియాని తోసేసి ఇదే నా ఆట అని చెప్పేసి అన్నాడు. యష్మి వచ్చి ఫైట్ అయితే నువ్వు ఫస్టే చేసి ఉండాలి, ఫైటర్ అంటే నువ్వు ఫస్టే చేసి ఉండాలి, ఫినిష్ అయ్యాక నన్ను కిందికి దిగగానే విష్ణుప్రియాని తోస్తుంటే అప్పుడు నువ్వు ఫైటరు, ఇప్పుడు కాదు అని చెప్పేసి అనింది. విష్ణుప్రియ చీఫ్ అయింది కదా, ప్రేరణ అంటా ఉండేది అనమాట, విష్ణుప్రియ చీఫ్ అయింది కదరా, అందరు కలిసి విష్ణుప్రియని తోసేసి ఉండాలి కదా, ఎందుకు తోయలేదు అని చెప్పేసి అంటా ఉంది. అదే నాకు కూడా అర్థం కాలే, అందరూ కలిసి ఒకసారి తోసేసి ఉంటే విష్ణుప్రియని అయిపోయింది, ఆల్రెడీ మెగా చీఫ్ అయిపోయిందని, మరి ఎందుకు తోయలేదో నాకు కూడా అర్థం కాలేదు ఆ పాయింట్. కానీ ఈ పిల్ల ప్రేరణ డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ మాట్లాడే పిల్ల 24 గంటల బ్యాక్ బిచింగ్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది అబ్బా, చాలా ఓవర్ అయిపోతుంది. దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది లైవ్లో జరిగింది. సో ఇక్కడ ఎపిసోడ్లో ఏం జరిగిందని చెప్తా. ఆడండి చూస్తా ఇప్పుడు అని చెప్పేసి యష్మి వచ్చి పృథ్వీ వాళ్ళతో అంటా ఉంటే రోహిణి వచ్చి వాళ్ళెందుకు ఆడతారా, కాంప్రమైజ్ అవుతారు అని చెప్పేసి అనింది. రోహిణి వచ్చి విష్ణుప్రియతో ఇంకెందుకురా ఇలా ఇంకా దిగుతావు కదా దిగ్గు అనింది. యాక్చువల్లీ రెచ్చగొట్టింది రోహిణినే విష్ణుప్రియని. ఇది ఒక పాయింట్లోనే కాదు, ఫస్ట్ నుంచి రోహిణికి విష్ణుప్రియకి ఇద్దరికి పడట్లేదు. ఎందుకు పడట్లేదు, ఎక్కడ చెడింది అని చెప్పేసి అర్థం కావట్లేదు. కానీ చాలాసార్లు రోహిణి విష్ణుప్రియని గెలకతానే ఉండేది, కొంచెం సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉండేది, అట్లా చేస్తూనే ఉండింది. విష్ణుప్రియ ఏం తక్కువైంది కాదు, విష్ణుప్రియ కూడా సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉంది. చాలా మందికి విష్ణుప్రియ ఫ్యాన్స్కి రోహిణి మాట్లాడేది మాత్రమే కనిపిస్తూ ఉంది, కానీ విష్ణుప్రియ సమ్మగా తేనె పూసిన కథతో గుచ్చేదైతే కనిపించట్లా. నిన్న కూడా రోహిణి అండ్ తేజ ఇద్దరు నిలబడుకో ఉంటే ఆ తాడు పట్టుకొని లక్తో ఇంత దూరం వచ్చారా గ్రేట్ అని చెప్పేసి అనింది. ఈ రోజు కూడా నిఖిల్ వచ్చి రోహిణికి సపోర్ట్ చేస్తా ఉంటే సూపర్ రా రోహిణి అని చెప్పేసి అప్పుడు విష్ణుప్రియ నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా పొగుడుతున్నావు అన్నట్టు మాట్లాడింది. దాని తర్వాత వచ్చి విష్ణుప్రియనే పొగిడింది. నాకు ఏంటి ఈ పిల్ల రియల్గా చేస్తుందా, జెన్యూనా, లేకపోతే ఫేక్గా బిహేవ్ చేస్తుందా, కెమెరాస్ కోసం చేస్తుందా, ఏం అర్థం కాలే. అదే పాయింట్ అనేసి చెప్తా. సో ఏంటి ఎక్కడున్నాను నేను, రోహిణి వచ్చి విష్ణుప్రియతో ఇంకెందుకురా ఇలా ఇంకా దిగుతావు కదా దిగేయి అని చెప్పేసి అంటే విష్ణుప్రియ వచ్చి ఎందుకు రోహిణి ఇందాక నుండి మాట్లాడుతూనే ఉన్నావు, కేర్ఫుల్గా మాట్లాడు అని చెప్పేసి అంటే రోహిణి వచ్చి నువ్వు ఆడే గేమే అది, ఈజ్ యువర్ ప్రయారిటీ అన్నప్పుడు డెఫినెట్లీ దిగుతావు కదా అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి నేను దేంట్లో ప్రయత్నించట్లేదా, నా గేమ్ ఇప్పటిదాకా నేను ఆడా, నీలాగా చేయలే, నీది నువ్వు చూసుకో అనేసి అనింది. రోహిణి వచ్చి నేనేం చేశా అంటే నీలాగా చేయలేదంటే నేనేం చేశా అనేసి మీదకి వచ్చింది. అప్పుడు విష్ణుప్రియ నీ ఒంట్లోనే లేదు ఫైర్, పక్కన వాళ్ళ గేమ్ గురించి మాట్లాడతావు, నాలో ఉంది కాబట్టే నేను ఇంతవరకు ఉన్నాను అనేసి అనింది. ఇంకా ఫైర్ లేదు అనే లోపల రోహిణి రెచ్చిపోయింది. నువ్వు ఉండేది వేరే దాని వల్ల, ఫైర్ వల్ల కాదు అని చెప్పేసి అనింది. విష్ణుప్రియ వచ్చి నువ్వు దేని వల్ల ఉంటున్నావు, యు ఆర్ ఎ జీరో, నువ్వేదో ఆడి పొడి చేసినట్టు
అనేసి అనింది. నిజంగానే రోహిణి ఆడి పొడి చేస్తుంది కాబట్టి నువ్వు ఆడట్లేదు, ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆడట్లేదు అని చెప్పడం 100% రైట్. నిజంగా విష్ణుప్రియ ఏం ఆడట్లేదు. ఏదో పక్కనోళ్ళు సపోర్ట్ చేస్తే మెగా చీఫ్ అయింది, పక్కనోళ్ళు సపోర్ట్ చేస్తే టీ షర్ట్ కాపాడుకునింది. తన ఓన్గా ఇప్పటి వరకు ఆడి గెలిచిన గేమ్ ఒక్కటి కూడా లేదు. ఏమన్నా విష్ణుప్రియ అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎగేసుకుంటూ వచ్చి కింద కమెంట్ బాక్స్ కమెంట్ పెట్టేస్తూ ఉంటారు, జెన్యూన్ అని చెప్పేసి. విష్ణుప్రియ ఒకటే కాదు, అక్కడ చాలా మంది జెన్యూన్గా ఉన్నారు. అండ్ విష్ణుప్రియ కూడా కొన్నిసార్లు కెమెరాస్ కోసం యాక్ట్ చేస్తుంది అనేసి అనిపించింది. ఫర్ సపోజ్ ఈ రోజు నాకు విష్ణుప్రియ కెమెరాస్ కోసం యాక్ట్ చేసింది అనేసి అనిపించింది. అది ఏ పాయింట్లో అయింది అనేసి కూడా చెప్తా. బిగ్ బాస్ అంటే జస్ట్ ఒక పర్సనాలిటీ మాత్రమే కాదు, ఇట్స్ ఎ రియాలిటీ పర్సనాలిటీ గేమ్ షో. సో ఇట్స్ ఎ గేమ్ షో ఆల్సో. అక్కడ గేమ్స్ కూడా ఆడాలి, టాస్క్లు కూడా ఆడాలి. నీ పర్సనాలిటీ బయటికి రావాలంటే ఇప్పుడు విష్ణుప్రియ పర్సనాలిటీ ఈ రోజు బయటికి ఎందుకు వచ్చింది? ఈ రోజు టాస్క్ ఆడుతా ఉంది కాబట్టి బయటకు వచ్చింది. అసలు టాస్కే ఆడకపోతే పర్సనాలిటీ బయటికి ఎందుకు వస్తుంది? టాస్కే ఆడకపోతే ఓడిపోయినప్పుడు కోపం ఎందుకు వస్తుంది? టాస్కే ఆడకపోతే పక్కన వాళ్ళు పాయింట్ అవుట్ చేసినప్పుడు కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు రాదు? సో టాస్క్ ఆడితేనే దాంట్లో నీ బిహేవియర్ ఎట్లా, నువ్వు రాత్రంతా మేల్కొని నీకు ఏదైనా బొమ్మనో ఏదో ఒకటి ఉంది దాన్ని నువ్వు కాపాడుకుంటా ఉంటే నెక్స్ట్ డే నిద్ర లేనప్పుడు అవతల వాళ్ళు నిన్ను పోక్ చేస్తూ ఉన్నప్పుడు నీ మెంటాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి అని చెప్పేసి అప్పుడు బయటకు వస్తుంది. నువ్వు టాస్కే ఆడకుండా కామ్గా కూర్చుంటా, నేను ఆడలేను, నేను అది చేయలేను, ఇది చేయలేను, నాకు పృథ్వీ కావాలి, పృథ్వీ అంటా ఉంటే ఏమొస్తుంది? ఏమన్నా అంటే వేసుకుంటూ వచ్చేస్తారు కానీ విష్ణుప్రియ ఫ్యాన్స్. ఆడి ఏం లేదు, లోపలంతా డొల్ల. ఎందుకు ఎట్లా సర్వైవ్ అవుతుందో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. దీని కింద కూడా చాలా మంది కమెంట్ చేస్తారు, బట్ ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ఎనీ ఫ్యాన్స్. ఎవరి ఫ్యాన్స్ అయినా ఐ డోంట్ గివ్ ఎ డామ్. నాకు ఏదనిపిస్తుందో అది చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే పోండి. ఇంకా తెగి చేస్తాను నేను కూడా. ఎట్టో రారు సబ్స్క్రైబర్స్, దాని బదులు నేనెందుకు సబ్స్క్రైబర్స్ వస్తారా రారా ఏమైనా చేస్తారా అని చెప్పేసి ఇది చేసుకోవాలి, ఏమైనా చేసుకోండి పోండి. దాని తర్వాత నీ ఒంట్లోనే లేదు ఫైర్ అన్నప్పుడు రోహిణికి మండిపోయింది. దాని తర్వాత యూఆర్ ఏ జీరో అని చెప్పేసి విష్ణుప్రియ అన్నప్పుడు ఇంకా రోహిణికి మండి పొడిచా. ఆడియన్స్ అందరికీ తెలుసు నేను పొడిచా అనింది. నిజంగానే రోహిణి పొడిచింది, టాస్క్లు అర్థాలు కొట్టింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్ గేమ్ ప్లే. విష్ణుప్రియ అవును మరి నీకన్నా ఎక్కువ వారాలు నేనున్నా అని చెప్పేసి అనింది. విష్ణుప్రియ ఎందుకుందో, నువ్వు దేనికి ఉన్నావో అందరికీ తెలుసు, నీ ప్లాన్ వర్కౌట్ అయింది ఉన్నావు అనేసి అంటే ప్లాన్ వర్కౌట్ అయిందా? నీ క్యారెక్టర్ తెలుస్తుంది అంటే క్యారెక్టర్ గురించి మాట్లాడుకు అని చెప్పేసి అనింది. ఇక్కడ క్యారెక్టర్ అనేసి అనింది విష్ణుప్రియ. క్యారెక్టర్ అంటే ఇట్స్ అ పార్ట్. నీ క్యారెక్టర్ అంటే నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ అవన్నీ కలిపి క్యారెక్టర్ కిందకి వస్తాయి. కానీ నీ క్యారెక్టర్ తెలుస్తుంది అన్నప్పుడే నువ్వు క్యారెక్టర్లెస్ అనేది మీనింగ్ కాదు. ఇక్కడ విష్ణుప్రియ ఏం తప్పుగా అనలేదు నీ క్యారెక్టర్ గురించి తెలుస్తుంది అని. దానికి రోహిణి వచ్చి ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది కాబట్టి క్యారెక్టర్ అనే వర్డ్ చాలా పెద్దగా తీసుకుంటుంది కాబట్టి క్యారెక్టర్ గురించి మాట్లాడుకు అనేసి అంటే ప్లాన్ ఏంటి, ఎలా పోర్ట్రే చేస్తున్నావు అనేసి అనేది విష్ణుప్రియ. రోహిణి వచ్చి నువ్వే చెప్పావు, ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశా, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే చెప్పావు అనేసి అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, ఓడిపోయినప్పుడు ఇలానే మాట్లాడాలి అనేసి నిజంగా ఒక అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేసి అనేసి అనింది. బట్ నిజంగానే విష్ణుప్రియనే చెప్పింది. ఎక్కడ చెప్పింది అనేది కూడా నాకు గుర్తుంది. కిచెన్లో ఏదో ప్లేట్ పట్టుకొని ఉంటుంది, ఎవరో ఏదో మాట్లాడితే అప్పుడు చెప్తుంది నిఖిల్కి ట్రై చేశా, నిఖిల్తో వర్కౌట్ కాలేదు, తర్వాత నాకు పృథ్వీ నచ్చాడు, ఇప్పుడు నాకు పృథ్వీ ఇష్టం అని చెప్పేసి అనింది. అండ్ నిజంగానే విష్ణుప్రియ స్టార్టింగ్ వీక్స్లో మీరు మళ్ళీ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూస్తే స్టార్టింగ్లో నిఖిల్కి నిజంగానే ట్రై చేసింది. నిఖిల్ నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఐ ఫెల్ ఫర్ యూ బికాస్ నువ్వు నాకు ఆల్రెడీ ఫ్రెండ్ బయట, నువ్వు టాస్క్ ఆడేది కానీ ఐ ఫెల్ ఫర్ యూ, బట్ వై ఆర్ యూ నాట్ టాకింగ్ టు మీ అని చెప్పేసి స్టార్టింగ్ జిరాఫీ రూమ్లో దాని రూమ్లో విష్ణుప్రియనే పై నిఖిల్ని గెలుకుంటుంది. ఫస్ట్ నిఖిల్నే ట్రై చేసింది, బట్ నిఖిల్ పడలేదు కాబట్టి తర్వాత పృథ్వీ జోలికి వెళ్ళింది. అది నిజమే, కావాలంటే మీరు ఫస్ట్ మళ్ళీ చూసుకోండి. నిజంగా నేను ఇన్సిడెంట్ సిచ్యువేషన్తో సహా చెప్తున్నా ఎక్కడ చెప్పింది విష్ణుప్రియ అని చెప్పేసి. దాని తర్వాత యష్మి ఇప్పటిదాకా ఎలా ఆడావో అలానే ఆడాలి, ఫైట్ చేసి వాళ్ళిద్దరు తర్వాత విష్ణుప్రియ అని తోసేటప్పుడు పృథ్వీ వాళ్ళు ఫైట్ చేసి పడినట్ల ఏదో రొమాంటిక్గా పట్టుకొని వదులు అన్నట్టు అట్లుందనమాట వాళ్ళిద్దరిది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి రోహిణితో చెప్తా ఉంది, నేను గేమ్లో ఏమన్నాను, తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత లోపల రోహిణి కూర్చున్నప్పుడు నేను గేమ్లో ఏమన్నాను, నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి అంటే రోహిణి వచ్చి క్యారెక్టర్ ఫైర్ అని ఎవరన్నారు, ఫస్ట్ నువ్వేగా, నేనేమన్నా జస్ట్ ప్రయారిటీ అని షేక్ హ్యాండ్ వచ్చి దిగేస్తుంది చూడు అని చెప్పేసి అన్నాను అనేసి అంటే ఇప్పటిదాకా నేను ఆడుతూనే వచ్చాను, నేను ఏ గేమ్ ఆడలేదు అనేసి అనింది. విష్ణుప్రియ అంత పెద్దగా గేమ్ ఏం ఆడలే, చీఫ్ కూడా తను ఓన్ గేమ్తో ఏం ఆడలే, పక్కన వాళ్ళు ఇచ్చిందే అన్నీ. దాని తర్వాత రోహిణి ఫస్ట్ ఎవరన్నారు క్యారెక్టర్ గురించి, నువ్వు నన్ను జీరో అన్నాకే వచ్చాయి అవన్నీ అనేసి అనేది. విష్ణుప్రియ నువ్వు అన్నావు నన్ను నామినేషన్స్లో లేవు, నువ్వు దేని వల్ల ఉన్నావో నాకు తెలుసు అని అంటే నామినేషన్సా, నేను నామినేషన్స్ గురించి ఏం మాట్లాడలేదే అనేసి అనేది. విష్ణుప్రియ అది నిజంగా కావాలని మ్యానిపులేట్ చేస్తుందో లేకపోతే అక్కడ జరిగిన కాన్వర్సేషన్ ఎగ్జాక్ట్గా వచ్చి పెట్టదో తెలియదు కానీ ప్రతిసారి 2-3 మాటలు మ్యానిపులేట్ చేసి చెప్తుంది. బట్ దట్ ఈస్ హ్యూమన్ నేచర్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర మాటలు పోయేటప్పుడు 2-3 మాటలు యాడ్ అయిపోతాయి. అది కావాలని చేసే మ్యానిపులేషన్ కాదు, దట్ ఈస్ డెఫినెట్లీ నేచర్ అంతే.
రోహిణి వచ్చి క్యారెక్టర్ దగ్గర నన్ను డిస్టర్బ్ చేసావు అనేసి అంటే, ఒక ఆడే అమ్మాయి మెంటల్లీ డిస్టర్బ్ చేయడానికి ఇన్ని మాటలు అంటే ఇదా నీ పర్సనాలిటీ అన్నాను అంటే, నువ్వు పర్సనాలిటీ అనలేదు, నువ్వు క్యారెక్టర్ అన్నావు అని చెప్పేసి రోహిణి అని. నేను నీ మీద కూడా అనలేదు, నేనేం క్రియేట్ చేయట్లేదు, పోయిన సీజన్లో కనపడలేదు, క్యారెక్టర్ తెలుస్తుంది, ఫైర్ లేదు, జీరో అన్నావు, మరి అదేంటది అనేసి అంటే, పర్సనల్లీ అయినా క్యారెక్టర్ అయినా మాటలు బట్టే చెప్తారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వేంటో అర్థమైంది, నువ్వు ఓటమిని కూడా భరించలేకపోయావు అని చెప్పేసి అని మళ్ళీ బయటకు వచ్చి, డిస్పైట్ ఆల్ ఆఫ్ దట్ రోహిణి వెల్ ప్లేడ్ పృథ్వీ అని క్లాప్స్ కొట్టింది. నాకు ఇక్కడ నిజంగా అర్థం కావట్లేదు, కావాలని ఈ మాట చెప్పిందా అనేసి అర్థం కాలే. అప్పుడే గొడవైంది. గొడవలో నువ్వు ఏం ఆడట్లేదు, నువ్వు జీరో అని చెప్పేసి అనింది, నువ్వు ఏదో పెద్ద పొడిచినట్టు అనింది. అన్ని మాటలు అనేసి లోపల నుంచి బయటికి రాగానే డిస్పైట్ ఆల్ ఆఫ్ దట్ చాలా బాగా ఆడావు అనేసి అంటే, వాజ్ దట్ హర్ స్ట్రాటజీ? అంటే నెగిటివ్గా పోతుందేమో అని చెప్పేసి ఇమీడియట్గా పాజిటివ్ చేసుకోవాలని చెప్పేసి ఏమైనా స్ట్రాటజీ యూస్ చేసిందా అనేసి తెలీదు. అది నాకు అనిపించింది. దాని తర్వాత యష్మి ఏడుస్తూ ఉంటే వెల్ ప్లేడ్ అని రోహిణి చెప్తా ఉన్నింది. నీ గేమ్ బాగా ఆడావు, ఎక్కడన్నా ఛాన్స్ వస్తే విల్ సపోర్ట్, నువ్వు బాగా ఆడు విల్ సపోర్ట్ అని చెప్పేసి అని, గేమ్లో గెలుస్తాం ఓడతాం అన్ని, కానీ మనసులో పెట్టుకోకూడదు అన్నట్టు చెప్పింది. దాని తర్వాత యష్మి వచ్చి పృథ్వీని అడిగింది, నువ్వు ఎందుకు నన్ను అటాక్ చేసావు, విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయింది కదా, నేను అడుగుంటే తేజ ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉంటాడు, అయినా నా ఫస్ట్ టార్గెట్ రోహిణి అని తేజ ఉన్నారు, నేను వాళ్ళనే తీసేద్దాం అనుకున్నా అని చెప్పేసి అంటే, తేజ వచ్చి నన్ను పుష్ చేశాడు, చేసే ఛాన్స్ నాకు తేజను చేసే ఛాన్స్ ఎక్కువ ఉండింది, నేను బ్యాక్ ఉన్నా అని చెప్పేసి ఏదో చెప్తానున్నాడు. ఛాన్స్ అయితే ఉండింది, రిస్క్ అని ఏమనద్దు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత టెడ్ మీద ఎద్దు, ఏదో ఎద్దు మీద ఎద్దు, టెడ్ మీద టెడ్ గ్లాసెస్ ఉన్నింది. దీంట్లో గ్లాసులు తీసుకొని మీ కంటైనర్స్లో పోసుకోవాలి. సో ఫస్ట్ రౌండ్ మాత్రం చెప్తా, తేజ 3 గ్లాసులు, రోహిణి 5 గ్లాసులు, విష్ణుప్రియ 4 గ్లాసులు, పృథ్వీ 5 గ్లాసులు, యష్మి 3 గ్లాసులు తీసుకొని దాని ఇట్లా ఒక మేజ్ లాగా ఉంటుంది, దానిలోంచి తీసుకొని సన్న దాని మీద నడుచుకుంటా పోయి వాళ్ళ దాంట్లో పోసుకోవాలి. ఇంకా పోసినాక ఇంకా గ్లాసులు తీసుకోలేరు, గ్లాసులన్నీ అయిపోయినాయి, అక్కడ నుంచి తీసుకొచ్చి పోసుకోవాల్సిన గ్లాసులన్నీ అయిపోతే ఆ తర్వాత అక్కడ తేజాది యష్మిది ఉంటే పృథ్వీ వచ్చి తేజ తోసేదాన్ని ట్రై చేస్తున్నాడు. సో గ్లాసులు లేవని చెప్పేసి ఇంకా వాళ్ళకి గ్లాసులు పోసుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పేసి తేజ తోసేదానికి ట్రై చేస్తున్నాడు. సో యష్మిది కనపడలేదా అనేసి అంటే, తను నా కాంపిటీషన్ కాదు అంటే తేజ అడిగాడు, యష్మిది కనపడలేదా నీకు అనేసి అంటే, తను నా కాంపిటీషన్ కాదు, నువ్వే నా కాంపిటీషన్ అనింది, అయినా కూడా మళ్ళీ ఏమైనా గ్రూప్ గేమ్ అనుకుంటారేమో అని చెప్పేసి పోయి 5 గ్లాసులు ఉంటే దాంట్లో 3 గ్లాసులు తోసింది, దాంట్లో 2 గ్లాసులు ఆటోమేటిక్గా యష్మిది కింద పడిపోయినాయి అనమాట. సో ఇది ఆర్డర్ వచ్చి రోహిణి, పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి. అసలు రోహిణి అద్భుతంగా ఆడుతోంది ఈ సీజన్లో మాత్రం, సూపర్గా ఆడుతోంది. అండ్ తన ఎఫర్ట్స్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ఎందుకంటే తనకి నాకు పర్సనల్గా తెలుసు దట్ షీ హాజ్ అండర్గాన్ అన్ ఆపరేషన్ వేర్ షీ కుడెంట్ వాక్ ఫర్ 6 months అనుకుంటా, సరిగ్గా నడవలేకపోయింది, నిల్చోలేకపోయింది, కాళ్ళల్లో తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి బోన్ ఇంత బోన్ ఉంటుంది కదా లెగ్లో బోన్, ఈ బోన్ సగానికి కట్టెప్పి విరిగిపోయింది. అది విరిగిపోతే దాని మధ్యలో ఒక రాడ్ వేస్తున్నారు, మధ్యలో జబర్దస్త్ టైంలో అన్నింటిలో ఒక రాడ్ వేస్తున్నారు. ఆ రాడ్కి అంతా ఫ్లెష్ పట్టుకునేసింది అనమాట, మజిల్ అంతా గ్రో అయిపోయి ఆ రాడ్కి ఫ్లెష్ పట్టేసుకునింది. ఆ రాడ్ తీయాలని చెప్పేసి లాస్ట్ ఇయరే వెళ్ళి ఆ రాడ్ తీసేసి ఆ ఎముకలు అటాచ్ అయినాయా లేదా అనేసి నాకు తెలీదు. సో ఆ ఎముకలు అటాచ్ చేసినారు, ఆ ఫ్లెష్ అంతా కట్ చేసి, ఇట్ వాజ్ అ వెరీ 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 బిగ్ ఆపరేషన్, షీ కుడెంట్ వాక్. ఇప్పుడు అట్లాంటి ఆమె వచ్చి ఇంత టాస్కులు, లెగ్ యూస్ చేసే టాస్కులు ఏదైనా ఎంత అద్భుతంగా ఆడుతూ ఉందంటే హ్యాట్స్ ఆఫ్ కాదు, తనకి డబుల్ హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి అనిపించింది. ఈ లాస్ట్ టాస్క్లో కూడా పృథ్వీకి రోహిణికి ఇద్దరికి ఈక్వల్గా ఉండింది. ఇసుక, ఒక కుండ నిండా ఇసుక. అసలు మీరు నమ్మరు, ఎంతసేపు అయింది టాస్క్, అసలు 2 గంటల 2.5 hours ఆ కాలు వేసుకొని, ఆ ఇంజర్డ్ లెగ్, ఆ ఫ్రాక్చర్డ్ లెగ్, ఆ ఆపరేషన్ అయిన లెగ్ వేసుకొని 2.5 hours అంత పాట్, అది నిజంగా ఒక 30-40 kgs ఉంటుంది అంత ఇసుక ఒక పాట్లో పోస్తే, దాని అంతసేపు వెయ్యి చేసింది అంటే హ్యాట్స్ ఆఫ్ రోహిణి అని చెప్పాలి. పృథ్వీ ఆల్రెడీ టాస్క్లన్నీ చాలా బాగా ఆడతాడు, అది మనకి ఫస్ట్ వీక్ నుంచి తెలిసిందే. టాస్క్లో పృథ్వీ తోపు అనేసి, ఆ పృథ్వీ కన్నా రోహిణి తోపు అని చెప్పేసి నాకు అనిపించింది ఈరోజు. సూపర్ అంతే. ఓకే, సో యష్మి వచ్చేసి నాకు లెఫ్ట్ హ్యాండ్ వర్క్ అవ్వట్లేదు, నువ్వు నన్ను వదిలేసి ఉండాల్సింది విష్ణు అని చెప్పేసి అనింది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి తేజతో అంటా ఉంది, నాకు దగ్గరికి వెళ్ళి చూసే వరకు తెలియలేదు తేజ అని చెప్పేసి అంటా ఉంది. తేజ వచ్చి ఫస్ట్ నుండి ఒకేలాగా ఆడుతున్నాం కదా అనేసి అంటే, గ్లాసెస్ అయిపోయాయి, మీరు పోస్తే నేను 3rd రావచ్చు అనేసి అనిపించింది, సో మీరు తోస్తే నేను 4th వస్తాను, సో నిధి కూడా తోసేస్తే నేను 3rd ఉంటాను అనుకునేసి నేను పోసాను, బిగ్ బాసే రాశాడు కదా అని చెప్పేసి అంటే, ఆడేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఆడామనేది ఇంపార్టెంట్ అనేసి అంటే, నాకు అలానే ఆడాలనిపించింది అని చెప్పేసి అంటే, నువ్వు ఎవరిని చూసి ఆడామో మేము చూసాంలే అంటే ఫస్ట్ పృథ్వీ గెలిగాడు, దాని తర్వాత కదా ఆడింది విష్ణుప్రియ, అందుకని చెప్పినాను అనమాట. దే బ్లేమ్ పీపుల్ ఫర్ వాట్ హ్యాపెండ్
అని చెప్పేసి విష్ణుప్రియ అనుకుంటా పోయింది. దాని తర్వాత యష్మి వచ్చి వాష్ ఏరియాలో నాకు ఎవరూ లేరనిపిస్తుంది, ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ బిగ్ బాస్, నాకు నా ఫ్రెండ్స్తో నా పప్పాతో మాట్లాడాలనిపిస్తుంది అని. బేసిక్గా యష్మి ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతుందంటే ఆల్ దిస్ వెల్ షీ వాజ్ విత్ నిఖిల్. ఏది ఉన్నా కూడా నిఖిల్ వాజ్ కన్సోలింగ్ హర్, నిఖిల్ వాజ్ బై హర్ సైడ్. తను ఎప్పుడు బాధపడినా కూడా నిఖిల్ వాజ్ ఆల్వేస్ గివింగ్ హర్ సపోర్ట్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు నిఖిల్ మాట్లాడట్లేదు, అందరూ మానేశారు. పృథ్వీకి ఏమో విష్ణుప్రియ ఉంది, ప్రేరణ ఏమో పోయి వాళ్ళ బ్యాచ్తో కలిసిపోయింది, నిఖిల్ ఏమో తనతో మాట్లాడట్లేదు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ తనకి ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. కాబట్టి అట్లా ఫీల్ అయిపోతుంది. దాని తర్వాత ఒక టాస్క్, ఫైనల్ మెగా చీఫ్ టాస్క్. మెగా చీఫ్గా చూడకూడదు అనే వాళ్ళ దాంట్లో 2 స్కూప్స్ వేయాలి. అసలు ఈ టాస్క్ క్లియర్గా మెగా చీఫ్ టాస్క్. ఏం చెప్తానా, యష్మి ఎప్పుడు సంచాలక్గా చేసినా కూడా ఈ 11 వీక్స్లో షీ వాస్ ద వర్స్ట్ సంచాలక్ ఎవర్. అసలు అన్ని సీజన్స్లోకి వర్స్ట్ సంచాలక్ యష్మి ఏమో అనిపిస్తుంది. బికాస్ ఒక్కసారి కూడా సంచాలక్గా ప్రాపర్గా చేయలేదు. ప్రతిసారి యష్మి సంచాలక్ అంటే ఆ టాస్క్లో ఏదో ఒక గొడవ ఉండాల్సిందే. సో ఈ రోజు ఏమైందంటే అసలు టాస్క్ రూల్సే వీళ్ళు ఫాలో అవ్వలేదని అనిపించింది. లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ మొత్తం పెంట చేస్తున్నారు. యష్మి ఒకటే పెంట చేసిందంటే యష్మితో పాటు హౌస్ మేట్స్ కూడా పెంట చేస్తున్నారు. గౌతమ్ కూడా 2 సార్లు టాస్క్ బుక్ చదివినా కూడా తనకి రూల్స్ అర్థం కాలేదా అనిపించింది. ఎందుకంటే టాస్క్ బుక్లో క్లియర్గా ఉంది, బజర్ మోగినప్పుడు 2 పేర్లు సంచాలక్ చెప్పాలి. ఆ 2 ఒక పర్సన్ని అనుకొని ఆ ఒక్క పర్సన్కి 2 స్కూప్స్ వేయాలి ఇసక అని చెప్పేసి ఉంది. బట్ ఇక్కడ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చిన ప్రతి 2 వేరే 2 2 స్కూప్స్ వేస్తూ ఉన్నారనమాట. దానివల్ల ఏమైపోయిందంటే మట్టి ఎక్కువ అయిపోయి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. మధ్యలో ప్రేరణ ఏం చేసిందంటే సెకండ్ రౌండ్లో ఒక స్కూప్ ఏమో తేజాకి, ఒక స్కూప్ ఏమో పృథ్వీకి పోసింది. అట్లా ఒక్కొక్కరు వచ్చి వేరే స్కూపులు వేరే వాళ్ళకి పోసేది, 2 వచ్చి 2 2 స్కూపులు వేరే వాళ్ళకి పోసేది. అసలు అదంతా రూలే కాదు. రూల్ క్లియర్గా కావాలంటే చూడండి, 2 వచ్చి 2 మాట్లాడుకొని చర్చించుకొని ఒక పర్సన్కి సపోర్ట్ చేయకూడదు అనుకుని ఆ ఒక పర్సన్ దాంట్లోనే 2 స్కూప్స్ వేయాలి. దీనివల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, పాట్ ఫుల్ అయిపోయింది, ఎక్కువ మట్టి వచ్చేసి మొత్తం పెంట చేసింది యష్మి. కనీసం రీస్టార్ట్ చేయాలి గేమ్ అనేసి కూడా లేదు. ఎట్టబడితే అట్ట ఆడేసి ఒకసారి పృథ్వీకి ప్రెషర్ ఎక్కువైపోయింది, ఒకసారి తేజ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఒకవేళ యష్మి కానీ ప్రాపర్గా రూల్స్ పాటించుంటే ఖచ్చితంగా దేర్ వాజ్ అ ఛాన్స్ ఫర్ పృథ్వీ ఆల్సో ఈ టాస్క్ గెలిచేదానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యష్మి ఇక్కడ కూడా చాలా బయాస్డ్గా ఉండింది. ఎవరిని పంపిస్తే పృథ్వీకి వేయకుండా ఉంటారో ఇసక వాళ్ళనే ఎక్కువ పంపించినట్టు నాకు అనిపించింది. అండ్ మధ్యలో యష్మి కూడా వచ్చి రోహిణికి స్కూప్స్ పోస్తా ఉండింది, మట్టి స్కూప్స్. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి అనేసి చెప్పింది. ఏంది బ్యాలెన్స్ చేయాలని? షీ వాంటెడ్ పృథ్వీ టు విన్. అది డైరెక్ట్గా విన్ చేయించకుండా సంచాలక్గా బయాస్డ్గా ఉండింది. షీ హ్యాస్ ఆల్వేస్ బీన్ బయాస్డ్ సంచాలక్ ఫ్రమ్ ద స్టార్ట్. ఇప్పుడు ఏం కొత్తగా యష్మి వచ్చి న్యాయంగా నిజాయితీగా ఆడుతుంది అనేసి అంటే నేను నమ్మను. అది సో ఈ టాస్క్లో మొత్తం అంతా తప్పుగా అన్నారు. ఫస్ట్ యష్మి వచ్చి గౌతమ్ అండ్ నిఖిల్ అనింది. గౌతమ్ వచ్చి పృథ్వీకి 2 స్కూప్స్, నిఖిల్ వచ్చి తేజాకి 2 స్కూప్స్ పోస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు అనుకొని నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు మాట్లాడుకొని తేజాకి కానీ పృథ్వీకి కానీ ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకొని వాళ్ళకి 2 స్కూపులు పోయాలి. ఆడ దొబ్బింది. దాని తర్వాత తేజ వచ్చి ఫస్ట్ స్కూప్కే బ్యాలెన్స్ స్కిప్ అయిపోతా ఉంటే మోటివేట్ చేస్తున్నారు అవినాష్ అండ్ యష్మి. ప్లీజ్ అవినాష్ వచ్చి వీళ్ళు యాడ్ అయిపోరు అని చెప్పేసి ప్లీజ్ తేజ, ప్లీజ్ రోహిణి అని యాడ వాళ్ళకి పృథ్వీ అయ్యేది ఇష్టంలా అందుకని చెప్పేసి అలా చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రేరణ నబీల్ వచ్చింది. ప్రేరణ వచ్చి ఒక స్కూప్ తేజాకు పోసింది, ఒక స్కూప్ ఏమో పృథ్వీకి పోసింది. నబీల్ వచ్చి రోహిణికి 2 స్కూపులు పోస్తున్నాడు. అసలు ఏంది స్వామి అంతా కన్ఫ్యూజ్డ్గా, అసలు సంచాలక ఆపలేదు, అట్లా పోయకూడదని చెప్పలేదు, ఏమీ చేయలేదు. దాని తర్వాత ఏమో ప్రేరణ మీదకే వేస్తుంది. నేను చెప్పే లోపలే పోసేసింది ప్రేరణ అని చెప్పేసి. దానికి రీకన్సిడర్ చేయొచ్చు కదా, మొత్తం అందరి మట్లు వేసేసి ఫస్ట్ నుంచి ఆడిచ్చచ్చు. ఎందుకంటే అన్యాయం జరగకూడదు. బికాస్ ఇట్స్ లాస్ట్ మెగా చీఫ్ టాస్క్. దీని తర్వాత మళ్ళీ మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. దాని తర్వాత గౌతమ్ వచ్చి డిస్కస్ చేసుకుని ఇట్లా కాదు చేయాల్సింది అంటే గౌతమ్ నిఖిల్ వచ్చేటప్పుడే గౌతమ్ అన్నాడు డిస్కస్ చేసుకొని వేయాలా అని చెప్పేసి. అంటే అప్పుడు తేజ వచ్చి వద్దొద్దు డిస్కస్ ఏమొద్దు వేసేయండి అనేసి వేరే వాళ్ళకి వేయొచ్చా అనేసి. అంటే అప్పుడు కూడా యష్మి మీ ఇష్టం ఎవరికైనా ఇచ్చునింది. వేరే వాళ్ళకి వేసేది ఏంది? ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒకరికి కదా పోయాలా? పెంట సంచాలక్గా ఇద్దరిని అసలు ఏమే లేదు. మొత్తం మళ్ళీ చదివినాడు, మళ్ళీ గౌతమ్ చదివినాడు. గౌతమ్ అంత చదువుకున్నాడు, మళ్ళీ క్లియర్గా రూల్స్ చదువుతున్నాడు. సంచాలక్గా ఇద్దరిని ఎంపిక చేయాలి, వాళ్ళిద్దరు ఒకరిని అనుకొని వాళ్ళ దాంట్లో 2 స్కూప్స్ వేయాలని మళ్ళీ చదివినాడు. ఆ ఇద్దరు ఒకరిని అనుకునే దాంట్లో కూడా వాళ్ళకి ఎలగలేదా? అసలు ఎలగట్లేదా? తెలుగు రాదా? ఏమీ రాదా? బిగ్ బాస్కి అర్థం కాలేదా? బిగ్ బాస్ ఎందుకు ఆపలేదు? వీకెండ్లో నాగమావన్న అడుగుతాడా, లేకపోతే అది కూడా అడగడా? అసలు ఈ సీజన్ అంతా అన్యాయాలే.
మొత్తం అన్యాయాలు మొత్తం అన్యాయాలు బయస్డ్, గ్రూప్ గేములు, ఫేక్ గేములు, సేఫ్ గేములు అంతా వర్స్ట్గా పోతా ఉంది. దాని తర్వాత ప్రేరణ నబీల్ వచ్చి తేజకి అన్యాయం జరుగుతుంది కదా, ఇక్కడైతే తేజకి అన్యాయం జరుగుతుంది కదా, ఒకటి ఎక్కువ పడినట్టు కదా, ఒకరికే పడాలి కదా, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి. దాని తర్వాత ఇట్లంతా కాదని చెప్పేసి అవినాష్ విష్ణు వస్తే అవినాష్ వచ్చి పృథ్వీకి, విష్ణుప్రియ వచ్చి తేజకి. దాని తర్వాత ప్రేరణని మళ్ళీ పిలిచింది. ఎందుకు పిలిచింది ప్రేరణని అనేసి అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తా. ప్రేరణ చెప్పింది అనమాట, నన్ను మళ్ళీ నెక్స్ట్ పిలు, అప్పుడు నేను ఇద్దరికి స్కూప్స్ బ్యాలెన్స్ చేస్తా, ఒకరికి ఒక స్కూప్ ఇంకొకరికి ఒక స్కూప్ అట్లా వేస్తాను, బ్యాలెన్స్ చేస్తాను అని చెప్పేసి అనేది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి ఆల్రెడీ ఒక్కొక్కటి వేసింది, సో మళ్ళీ ఒక్కొక్కటి వేస్తుంది అనేసి. నిఖిల్ వచ్చి ఎవరికి వేసినా ఒక స్కూప్ పృథ్వీ దాంట్లోంచి తీయాలి, ఎందుకంటే ఇంతసేపు పృథ్వీ భరించినట్టే కదా అది అని చెప్పేసి అన్నాడు. అసలు లాజిక్ లెస్ అనిపించింది, నిఖిల్ సరిగా క్యాలిక్యులేట్ చేయలేదేమో అనేసి అనిపించింది. బట్ ఒకరికి వేయాలి, ఒక్క స్కూప్ 2 స్కూప్స్ ఒకరికి పడే బదులు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూప్ పడిందంటే ఇద్దరికి ప్రెషర్ ఎక్కువైనట్టే కదా అట్లా. దాని తర్వాత యష్మి వచ్చి బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి రోహిణికి వేసింది. అసలు బ్యాలెన్స్ చేయాలని రోహిణికి వేసేది ఏంది యష్మి, నాకు అర్థమే కాల. జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అని చెప్పేసి అనేది. గౌతమ్ అన్నాడు ఎవరు మెగా చీఫ్ అనేది పాయింట్, బ్యాలెన్స్ కాదు అనేసి అంటే నా ఇష్టం అనేది. ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి ఇది ఒకటి ఇదాగా అయిపోయింది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నా ఇష్టం, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నా ఇష్టం, ఎందుకు ఇట్లా గేమ్ ఆడుతున్నావు నా ఇష్టం, ఎందుకు బయస్డ్గా ఆడుతున్నావు నా ఇష్టం, ఏమన్నా ఉన్ని అందరు నా ఇష్టం అని చెప్పేది ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఏదో యష్మి మారిపోయి పాత యష్మి బ్యాక్ అనుకున్నాను కానీ సప్ప. దాని తర్వాత తేజ కింద పడిపోయింది, చాలాసేపు ట్రై చేసినాడు, అది చాలా కష్టమైన టాస్క్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొంచెం అసలు ఒక కుండ నార్మల్గా ఏమీ లేకుండానే కుండ బ్యాలెన్స్ చేసేది చాలా కష్టం, అట్లాంటి కుండలో మట్టి పోస్తే ఇంకా కష్టం. దాని తర్వాత గౌతమ్ నిఖిల్ ఇద్దరు వచ్చి పృథ్వీకి రోహిణికి పోస్తున్నారు. తేజ పృథ్వీకి పోస్తున్నాడు వచ్చి. యష్మి ప్రతిసారి వచ్చి రోహిణికి పోస్తా ఉన్నది. ఎందుకు పోస్తా ఉన్నది, ప్రతిసారి వచ్చి రోహిణికే పోస్తా ఉన్నది, బ్యాలెన్స్ అంటుంది ఏదన్నా అంటే. దాని తర్వాత అవినాష్ పృథ్వీ రోహిణి నిఖిల్కి పోస్తున్నారు, అది మీకు తెలుసు. పృథ్వీ రోహిణి పాట్ ఫుల్ అయిపోయింది. హ్యాట్స్ ఆఫ్, కుడోస్, చియర్స్, ప్రతి ఒక్కటి వాళ్ళ ఎఫర్ట్స్కి. అస్సలు ఎంత బాగా బ్యాలెన్స్ చేసి ఎంత బాగా ఆడినారో వాళ్ళు, అసలు సూపర్గా ఆడినారు అనిపించింది. అంత ఎఫర్ట్స్, అసలు రోహిణి లెగ్ బాగాలేకపోయినా కూడా అంత ఎఫర్ట్స్ ఇవ్వడం. ఇంకా నా భూతో నా భవిష్యత్ శివంగివే అనే పాట వేస్తున్నారు, అది కూడా అద్భుతం. ఇంకా దాని తర్వాత నిఖిల్ వచ్చి హ్యాట్స్ ఆఫ్ రోహిణి అంటే అప్పుడు విష్ణుప్రియ వచ్చి ఎట్లా పొగుడుతావు నువ్వు రోహిణి అంటే ఇట్స్ ఓకే షీ ప్లేడ్ వెల్ కాబట్టి నేను పొగుడుతా అనేసి చెప్పినాడు. ఇంకా రోహిణి ఏడ్చేసింది నొప్పికి, తనే గెలిచింది కాబట్టి ఏడ్చేసింది. తర్వాత విష్ణుప్రియ వచ్చి యు ఆర్ ఏ హీరో రోహిణి, యు ఆర్ ఏ హీరో అనింది. అమ్మా ఏంది అసలు ఇది, నిజంగా చేస్తూ ఉందా, కెమెరాల కోసం చేస్తూ ఉందా, లేకపోతే తన స్ట్రాటజీనా ఫేక్ చేస్తూ ఉందా? బికాస్ తెలుగు బిగ్ బాస్లో పీపుల్ గాట్ టు నో జనాలకి ఏం చేస్తే కనెక్ట్ అవుతారని చెప్పేసి. అప్పుడే నిఖిల్ని వచ్చి పొగుడుతూ ఉన్నాడని చెప్పేసి ఎందుకు పొగుడుతావు అన్నట్టు అనింది. దాని తర్వాత వచ్చి యుఆర్ఏ హీరో అని చెప్పేసి విష్ణుప్రియనే అరుస్తూ ఉంది. నాకు అర్థం కాలే. గౌతమ్ వచ్చి ఎక్స్ట్రాడినరీగా ఆడావు, ఎక్స్ట్రాడినరీ గేమ్ అని చెప్పేసి హగ్ చేసుకున్నాడు. అసలు ఈ రోజు నాకు నిఖిల్ని గౌతమ్ని ఇద్దరిని ఇట్లా గట్టిగా హగ్ చేసుకోవాలనిపించింది. వెరీ వెరీ స్వీట్. గౌతమ్ కానీ నిఖిల్ కానీ ఇద్దరు రోహిణి గెలిచిన దానికి హ్యాపీగా ఫీల్ అయిన దానికి వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నది. దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు సీ, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, దాని తర్వాత రోహిణిపై పృథ్వీకి సారీ చెప్పింది. సారీ పృథ్వీ అని చెప్పేసి భయంకరంగా ఏడుస్తున్నాడు. పృథ్వీ ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. అంటే అంత చేస్తూ ఉన్నాడు పృథ్వీ, ఎక్కడో జెన్యూన్ కాబట్టి పృథ్వీ ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది. దాని తర్వాత రోహిణి వచ్చి నన్ను ఎవరైతే 0 అన్నారో వాళ్ళతోనే నేను గెలిచాను అనేది. ఇది ఒకటే కాదు, హరితేజ కూడా రోహిణిని టాస్క్ ఆడలేదు, సరిగ్గా ఆడదు అని చెప్పేసి అనేది. అట్లాంటి హరితేజతో కూడా రోహిణి గెలిచింది. పృథ్వీ అసలు రోహిణి నువ్వేం ఆడతావు, నువ్వు పరిగెత్తలేవు నాలాగా అని చెప్పేసి పైనుంచి ఇట్లా కింద వరకు చూసి బాడీ నీకు ఇంతుంది అని చెప్పేసి బాడీ షేమింగ్ లాగా ఒక లుక్ ఇచ్చి నామినేషన్స్లో నువ్వు సరిగ్గా ఆడవని చెప్పి ప్రతిసారి రోహిణిని నామినేట్ చేసి నీ బాడీకి నువ్వు నాలాగా పరిగెత్తలేవని చెప్పి అట్లంతా చేశాడు. బట్ అట్లాంటి పృథ్వీతో గెలవడం రోహిణి మాటలతో కాదు ఆటతో దెబ్బకొట్టింది అన్నట్టు అనిపించింది. సూపర్. దాని తర్వాత నాలో ఫైర్ ఉంది, అన్నీ ఉంది, నేను 0 కాదు అని చెప్పేసి రోహిణి అంటా ఉంటే విష్ణుప్రియ వచ్చి పొద్దున అలా అన్నాను కానీ ఐ డోంట్ రియలీ మీన్ ఇట్ అనేసి అనింది. రోహిణి వచ్చి అంటే నాకు ఏమనిపించింది అంటే రోహిణి ఇప్పుడు చీఫ్ అయిపోతుంది, సో ఏదో ఒకటి వచ్చి స్వాప్ వస్తే విష్ణుప్రియ నామినేషన్లు వేస్తుంది. అట్లాంటిది ఏమన్నా ప్లాన్ చేసిందా? మరి అంత ప్లాన్ చేసి అంత బ్రెయిన్ లేదు, కొంచెం నత్తి బుర్రే, కానీ స్ట్రాటజికల్గా చేస్తుందా అని చెప్పేసి అనిపించింది. ఏమో నాకైతే అర్థం కాలే. దాని తర్వాత రోహిణి వచ్చి పొద్దున నేను అన్నాను ఐ డోంట్ రియలీ మీన్ ఇట్ అంటే నువ్వు అట్లా అన్నావు కాబట్టి నేను ఎంత కసితో ఆడాను అని చెప్పేసి అనింది. విష్ణుప్రియ వచ్చి నేను అసలు అనేదాన్నే కాదు అని చెప్పేసి అనింది. ఇంకా అక్కడ వదిలేసినారు. బిగ్ బాస్ వచ్చి అనౌన్స్మెంట్, పృథ్వీ
వెల్ ప్లేడ్ అని చెప్పేసి అన్నాడు. పృథ్వీ ఏం రియాక్ట్ అవ్వలేదు, బికాస్ లోపల ఏడుపు పృథ్వీకి. అది నిజంగానే మీరు అందరూ అనుకుంటూ ఉంటారు చిన్నదానికి ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు అని చెప్పేసి. బికాస్ నిజంగానే హౌస్లో అట్లే ఉంటుంది అనమాట, ఫీలింగ్స్ అన్నీ అట్లే ఉంటుంది. తర్వాత ఏంటి, ఈ సీజన్లో ఆఖరి మెగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు అని చెప్పేసి శివంగివే అనేసి అన్నారు. నిఖిల్ కళ్ళల్లో నీళ్ళు, హ్యాపీ టీయర్స్ అనమాట, వావ్ అని చెప్పేసి. నన్ను దాని తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ప్రేరణ అండ్ అవినాష్ వచ్చి యష్మి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. నన్ను అసలు పిలవలేదు ఎందుకంటే పృథ్వీకి వేస్తామని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. నేను ఇంకా లైవ్ చూడలేదు, ఎందుకంటే లైవ్ వచ్చే టైంకి ఎపిసోడ్ వస్తా ఉంది కాబట్టి అది స్టార్ట్ కాలే. ఇప్పుడే లైవ్ అంతా రికార్డ్ చేస్తాను, సో దీని గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. కావాలని అన్నారా లేదో తెలియదు కానీ ప్రేరణకి బ్యాక్ బీచింగ్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య, అది నాకు నచ్చలే. దాని తర్వాత విష్ణుప్రియ మా నోడి కోసం బాధే కానీ ప్రౌడ్ ఆఫ్ ద వే రోహిణి ప్లేడ్ అని చెప్పేసి అనింది. మేబీ మనస్ఫూర్తిగానే చెప్పుండొచ్చు, బికాస్ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఒకరి మీద కోపం ఉన్నా కూడా నాకు ఇది ఒక విషయం అడిగినారు. మొన్నటి వరకు విష్ణుప్రియ వచ్చి బంగారు తల్లి అనేసి అన్నావు, యష్మిన్ వచ్చి వర్స్ట్ అనేసి అన్నావు. ఇప్పుడు సడన్గా యష్మి మంచిది అయిపోయింది, విష్ణుప్రియ నీకు బ్యాడ్ అయిపోయింది అని చెప్పేసి ఈరోజు నా కమ్యూనిటీలో చాలామంది పెట్టినారు. సో నా రివ్యూ అనేది ఒక కంటెస్టెంట్ బేస్డ్ ఉండదు, ఇట్స్ ఎపిసోడ్ బేస్డ్. ఇప్పుడు ఆ ఎపిసోడ్లో ఆ సిచ్యువేషన్ని బట్టి నాకు ఎవరు కరెక్ట్గా అనిపించినారు, ఎవరు తప్పుగా అనిపించినారు అనేసి నేను చెప్తా. మళ్ళీ ఆ ఎపిసోడ్తో అయిపోతుంది, నెక్స్ట్ ఎపిసోడ్కి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. సో ఆ కొత్త ఎపిసోడ్లో ఎవరు ఎట్లా అన్నారో అనే దాని మీద నా రివ్యూ బేస్ ఉంటుంది. అండ్ పాత ఎపిసోడ్లో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఫ్యూచర్లో ఏదన్నా ఇంకో ఇన్సిడెంట్కి రిలేట్ అయితే అప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి తీస్తానే కానీ లేకపోతే ఆ ఇన్సిడెంట్ గురించి తీయాల్సిన అవసరం నాకు లేదు. సో అట్లే ఉంటుందన్నమాట నా రివ్యూ, అట్లే జరుగుతుంది, అట్లే చేస్తున్నాను ఇప్పుడు దాకా. సో అందుకని ఆ రోజు నాకు యష్మిత్ నిజంగానే ఆ నామినేషన్స్లో అసలు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంటే కూడా ఫ్రెండ్కి స్టాండ్ తీసుకోకుండా ఇంకా తనే నాకు నీ మీద ఫీలింగ్స్ లేవని చెప్పేసి మొత్తం ప్లేట్ ఇట్లా తిప్పేసి ఫ్లిప్ చేయడం నాకు వర్స్ట్గా అనిపించింది. ఆ రోజు విష్ణుప్రియ బంగారు తల్లి అనిపించింది, ఎందుకంటే పృథ్వీ మీద చిన్న విషయంలో కూడా ఒక మార్క్ పడితే కూడా లేదు అని చెప్పేసి తను స్టాండ్ తీసుకుంటుంది పృథ్వీ కోసం. దట్ వాస్ బంగారు తల్లి బిహేవియర్. బట్ గేమ్ వైజ్ చూస్తే యష్మి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమర్స్ ఇన్ ది హౌస్. విష్ణుప్రియ నాకు అస్సలు గేమ్ అన్నట్టు అనిపించలేదు ఇప్పటివరకు. ఒక్క గేమ్ విన్ అయింది, మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను గ్రేట్ అని చెప్పుకుంటా. స్విమ్మింగ్ పూల్లో దూకేది కూడా మీరు గేమ్ లాగా కన్సిడర్ చేస్తే దానికి నేనేం చేయను. అది కాకుండా ఒక గేమ్, ఈ గేమ్ ఆడింది మెగా చీఫ్ తన ఎఫర్ట్స్తో అయింది. ఒక్కటన్న ఎఫర్ట్స్ కూడా మెగా చీఫ్లో కూడా తను మనకు తగ్గట్టు బిహేవ్ చేస్తుంది, మిగతా వాళ్ళు మనకు తగ్గట్టు బిహేవ్ చేయరని చెప్పేసి అప్పుడే వచ్చిన రాయల్ క్లాన్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కానీ లేకపోతే విష్ణుప్రియ అప్పుడు కూడా చీఫ్ అయ్యేది కాదు. సో అది నా పాయింట్. సో మరీ బ్లైండ్ ఫాలోవర్స్ ఉన్నారు. హార్స్కి ఒక బ్లైండర్స్ చేస్తే హార్స్కి ఎట్లయితే స్ట్రైట్గా ఉండదు కనిపిస్తుందో అట్లున్నారు విష్ణుప్రియ ఫ్యాన్స్ అనిపిస్తుంది. నేను ఫేక్ ఫ్యాన్స్ అనేసి చెప్పను కానీ రియల్ ఫ్యాన్సే ఉన్నారు. బికాస్ చాలామంది నాకు రియల్గా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, నా సీజన్లో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు విష్ణుప్రియని సపోర్ట్ చేస్తున్నారు. నేను విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ ఉంటే నా మీద ఉండే ఇష్టం కూడా వాళ్ళకి తగ్గిపోతా ఉంది. ఇట్ ఫీల్స్ బ్యాడ్, బట్ ఐ డోంట్ రియలీ నో హౌ పీపుల్ ఆర్ లైకింగ్ హర్ అని చెప్పేసి. బికాస్ నేను మేబీ గేమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా ఉన్నానేమో, ఒక మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా. సో దట్స్ ద పాయింట్. బట్ ఐ లవ్ రోహిణీస్ గేమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ గేమ్. తను లాస్ట్ మెగా చీఫ్ అండ్ షీ డిజర్వ్స్ టు బి దట్ మెగా చీఫ్. శివంగి లాగా ఆడింది నిజంగానే. అమేజింగ్ గైస్. అది ఈ రోజు జరిగిన ఎపిసోడ్. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసి మంత్రి మీ తెలిసి బై.